అందరికీ నమస్కారం. 21 మార్చి 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ వార్తల సారాంశానికి స్వాగతం. నిన్నటి సింటాక్టిక్ సోవరెంటీ చర్చల తర్వాత నేడు సాఫ్ట్వేర్ రంగం కినెటిక్ కోడ్ కంప్లయన్స్ వైపు మళ్లింది. సాఫ్ట్వేర్ నిర్వచిత రోబోటిక్స్ పెరుగుదల వల్ల డిజిటల్ సూచనలకు మరియు భౌతిక భద్రతకు మధ్య ఉన్న అంతరాన్ని నిజ సమయంలో తగ్గించే ఫ్రేమ్వర్క్లను ప్రధాన టెక్ సంస్థలు ప్రారంభిస్తున్నాయి. మొదటగా విలీనాల విషయానికి వస్తే, గూగుల్ క్లౌడ్ సుమారు $1.4 బిలియన్ ఒప్పందంతో సేఫ్మోషన్ ఏఐ కొనుగోలును పూర్తి చేసింది. ఇది గూగుల్ వర్టెక్స్ ఏఐలో విలీనం చేయబడుతుంది, తద్వారా పారిశ్రామిక డెవలపర్లు రోబోలు ప్రమాదాలు చేయకుండా కోడ్ రాయడానికి సహాయపడుతుంది. తర్వాత యుఐపాత్ సంస్థ ఫిజికల్ ఫ్లో తన విలీనాన్ని పూర్తి చేసింది. దీని ఫలితంగా సాఫ్ట్వేర్ బాట్లు నేరుగా వేర్హౌస్ ఆటోమేషన్ సిస్టంలతో కమ్యూనికేట్ చేయగలవు. అంతేకాకుండా ఇంటెల్ ఎడ్జ్ కోర్ కొనుగోలు తర్వాత కొత్త ఫర్మ్వేర్ లెవెల్ సాఫ్ట్వేర్ సూట్ను ప్రారంభించింది. ఇది ఏఐ మోడళ్లు వేడి పెరిగినప్పుడు తమను తాము నియంత్రించుకోవడానికి అనుమతిస్తుంది. మైక్రోసాఫ్ట్ తన అజూర్ రోబోటిక్స్ ప్లాట్ఫారంను అందుబాటులోకి తెచ్చింది. ఇది రోబోట్ కదలికలను నిజ ప్రపంచంలో అమలు చేసే ముందే డిజిటల్ ట్విన్ ద్వారా అనుకరిస్తుంది. యాపిల్ తన స్విఫ్ట్ లాంగ్వేజ్కు స్విఫ్ట్ 7.1ను విడుదల చేసింది. ఇది విజన్ ప్రో కోసం కోఆర్డినేట్ సేఫ్ డేటా టైప్స్ను పరిచయం చేసింది. ఎన్విడియా కూడా ఐజాక్ సిమ్ 4.0ను ప్రారంభించింది. దీనిలోని జీరో లేటెన్సీ హాప్టిక్స్ ద్వారా రిమోట్ ఆపరేటర్లు వస్తువుల స్పర్శను అనుభవించవచ్చు. ఉద్యోగాల కోత విషయానికి వస్తే, అమెజాన్ తన వెబ్ సర్వీసెస్ విభాగంలో సుమారు 1,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వనరులను తన జస్ట్ వాక్ అవుట్ సాఫ్ట్వేర్ టీం కోసం కేటాయించనుంది. సేల్స్ ఫోర్స్ కూడా సిబ్బందిని తగ్గించి ఏజెంటిక్ సేల్స్ వైపు మొగ్గు చూపుతోంది. అయితే అల్గారిథమిక్ సేఫ్టీ ఇంజనీర్స్ ఉద్యోగ ప్రకటనలు 45% పెరిగాయి. భాగస్వామ్యాలలో టెస్లా మరియు ఒరాకిల్ కలిసి ఫ్యాక్టరీ మైండ్ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇది టెస్లా ఆప్టిమస్ రోబోట్లను ఒరాకిల్ ఈఆర్పి సిస్టంలతో అనుసంధానిస్తుంది. ఓపెన్ఏఐ రోబోటిక్స్ కామన్స్ లో చేరింది. గిట్హబ్ తన కోపైలట్ ఫర్ రోబోటిక్స్ లో కినెటిక్ లూప్స్ ను తనిఖీ చేసే ఫీచర్ను ప్రారంభించింది. చివరగా సెక్యూరిటీ అప్డేట్స్. క్రౌడ్ స్ట్రైక్ ఘోస్ట్ కమాండ్ ముప్పు గురించి హెచ్చరించింది. హ్యాకర్లు రోబోట్లకు తప్పుడు ఆదేశాలు ఇచ్చి మెకానికల్ ఫెయిల్యూర్ అయ్యేలా చేయవచ్చు. క్లౌడ్ఫ్లేర్ తన ఐఓటీ ఫైర్వాల్ను అప్డేట్ చేసింది. చివరగా తక్కువ వెలుతురులో నావిగేషన్ లోపాలు చేసే ఒక సెన్సార్ డ్రిఫ్ట్ బగ్ బయటపడింది. మీ సిస్టంలను అప్డేట్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సెలవు.